నువ్వు ఒక భారతీయుడు అయితే నీ గుండెల్లో గర్వం పొంగిపోయే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ గురించి చెప్తాను. అదే ఐఎన్ఎస్ విక్రాంత్. భారతదేశం సొంతంగా తయారు చేసిన మొట్టమొదటి నౌక. ఇది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటంటే ఫైటర్ జెట్లని, హెలికాప్టర్ని ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుపోతుంది. ఇది ఒక మూవింగ్ ఎయిర్పోర్ట్ లాంటిది. ఫైటర్ జెట్లని, హెలికాప్టర్ని సముద్రం పైన టేకప్ చేయడానికి, ల్యాండింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది మన దేశానికి గౌరవకారణం. ఎందుకంటే ఇది మనమే తయారు చేశాం. కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో దీన్ని తయారు చేశారు. ఇది తయారు చేయడానికి 23,000 కోట్లు ఖర్చు అయింది. 1999లో ఈ షిప్ డిజైన్ ని స్టార్ట్ చేశారు. 2013లో లాంచ్ చేశారు. 2022 సెప్టెంబర్ 2న నరేంద్ర మోడీ గారు ఈ షిప్ ని నేవీలో కలిపేశారు. ఇది సముద్రం పైన ఉంటే సముద్రానికి కింగ్ లా అనిపిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళు దీన్ని చూస్తేనే ఉచ్చపోసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా లేదు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 2 ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్దగా ఉంటుంది. దీని హైట్ 18 అంతస్తుల అంత పొడవు ఉంటుంది. 250 ట్యాంకుల ఫ్యూల్ ఎప్పుడు ఇందులో స్టోర్ చేసి ఉంటుంది. ఈ షిప్ లో ఎప్పుడు 1600 మంది క్రూ వర్క్ చేస్తారు. 3000 చపాతీలు కేవలం గంటలో చేసేంత పెద్ద కిచెన్ ఉంది. ఈ షిప్ లో 16 బెడ్లతో అన్ని ఫెసిలిటీతో ఉన్న హాస్పిటల్ ఉంది. 24,000 కిలో వాట్ల కరెంట్ ఎప్పుడు ఇందులో ఉంటుంది. 30 నుండి 36 ఫైటర్ జెట్స్ ని ఒకేసారి మోసుకుపోగలదు. ఇది లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, మిడ్ రేంజ్ అన్ని మిసైల్ ని లాంచ్ చేయగలదు సక్సెస్ఫుల్ గా. అందుకే ఐఎన్ఎస్ విక్రాంత్ ని సిటీ ఆఫ్ మూవింగ్ అంటారు. ఈ ఒక్క షిప్ తోనే పాకిస్తాన్ ని ముక్కలు ముక్కలు చేయగలదు. అందుకే పాకిస్తాన్ వాళ్ళకి ఈ షిప్ అంటే చాలా భయం, గజ గజ వణుకుతారు. ఈ ఒక్క షిప్ తోనే కరాచీ పోర్ట్ ని ముక్కలు ముక్కలు చేయగలదు. 10 నిమిషాల బూడిద తప్ప ఏం మిగలదు ఆ పోర్ట్ లో. 23,000 కోట్లు ఖర్చు పెడితే పెట్టారు కానీ వరల్డ్ మోస్ట్ డేంజరస్ షిప్ ని తయారు చేశారు. అదే హ్యాపీ. సో దట్స్ ద వీడియో గైస్. ఈ షిప్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.